ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే యోలో కల్చర్ అన్నమాట. ఈ యోలో అనడానికి వినడానికి కొత్తగా ఉన్నా ఇప్పుడున్న యూత్ అందరూ కూడా ఫాలో అవుతుంది ఈ యోలో కల్చర్ని. యోలో అంటే ఏంటి అంటే యూ ఓన్లీ లివ్ వన్స్, అంటే మనం ఒకసారే బ్రతుకుతాము, మన జీవితం ఒకసారే ఉంటుంది అనే దాన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మాకు ఇదివరకు మా జనరేషన్లో ఏంటంటే ఇది చెయ్యి ఫ్యూచర్లో బాగుంటుంది, ఇలా ఉంటే ఫ్యూచర్లో మంచిది, ఇలా చేయకుండా ఉంటే ఫ్యూచర్లో నువ్వు బాగా ఉండొచ్చు, ఇలాంటివి చెప్పేవాళ్ళు అనమాట. అంటే మా ఏజ్ ఇప్పుడు 30 దాకా వెళ్ళింది కాబట్టి మాకు ఇదివరకు మా పేరెంట్స్ ఇలా చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడున్న జెన్జీ ఏంటి అంటే అందరూ కూడా మన జీవితం ఉన్నదే ఒకసారి, దాన్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి తీసుకుంటున్నారు అనమాట. కాకపోతే ఇందులో కొన్ని రిస్క్లు ఉన్నాయి, కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అలాగా రిస్క్ తీసుకునే వాళ్ళు కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నారు అండ్ కొంతమంది ఫెయిల్ కూడా అవుతారు అనమాట. కాబట్టి ఈ యోలో అనే కల్చర్ గురించి మనం ఇప్పుడు ఒక 2 to 3 minutes పాటు మాట్లాడుకుందాం. అండ్ ఈ యోలో కల్చర్ని మీరు కూడా ఫాలో అవుతున్నారో లేదో కింద కామెంట్ అయితే చేయండి. సో అసలు ఈ యోలో కల్చర్ అనేది ఎవరు చేస్తుంటారు, ఎవరు చేస్తున్నారంటే ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవాళ్ళు, లేకపోతే ఎక్కువగా డ్రింక్స్ కానీ లేదా ఏదైనా అడిక్షన్కి బానిస అయ్యేవాళ్ళు, మెయిన్గా ఈ డ్రగ్స్ లేకపోతే ఏదన్నా ఆల్కహాల్ అడిక్షన్కి తీసుకునే వాళ్ళు మెయిన్గా ఈ యోలో కల్చర్ వాళ్ళు అనమాట. అంటే అరే జీవితంలో ఒకసారి ఉంటాం, ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుంది, జీవితంలో ఒకసారి ఉంటాం, సిగరెట్ తాగితే ఏమవుతుంది, సస్తం రేపు సస్తం ఏముందో అందులో, ఈ బతికి ఏం సాధించాం, ఇలాంటివి చాలా మంది తీసుకున్నాం అనమాట. అలాగే ట్రావెలింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. అంటే ఎక్కువ తిరుగుతాం, డబ్బులు ఏం చేస్తావు దాచుకొని, ఏం పెట్టుకుంటావు ఎక్కడ పెట్టుకుంటావు దాచుకొని అని చెప్పేసి ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే కొత్త క్రియేటివ్ సైడ్స్, అంటే ఇదివరకు మా సైడ్ ఏంటంటే ఇలా ఇంజనీరింగ్ చేసుకో, ఇలా జాబ్ చేయాలి, లేకపోతే ఎంబీబీఎస్ చేసి మెడిసిన్ చేయాలి, ఇలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే క్రియేటివ్ సైడ్ ఎక్కువ వెళ్తున్నారు. మన ఫోటోగ్రఫీ చేస్తున్నాం, ఒకటే ఒక లైఫ్, మనకి రిస్క్ తీసుకుంటే ఏంది ఫరక్ పడుతుంది అని చెప్పేసి. అండ్ ఐ పర్పస్లీ సపోర్ట్ దిస్. దేన్ని అంటే ఏదైతే ట్రావెలింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఈ కెరీర్ రిస్క్ తీసుకున్నారో వాళ్ళని నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకు అంటే వాళ్ళు కెరీర్ సైడ్ ఫోకస్ చేసి వాళ్ళకంటూ వాళ్ళు ఇష్టమైనది చేస్తున్నారు కాబట్టి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళ డెసిషన్, వాళ్ళ ఇష్టము, వాళ్ళ కెరీర్, వాళ్ళ లైఫ్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఎవరు ఎక్కువ బాధపడతారా అంటే అరే పోతే పోయిన డబ్బులు, కొనుక్కుందాం ఐఫోనే కదా అని చెప్పేసి లోన్లు తీసుకుని మరి కొనేవాళ్ళు, పోతే పోనీ మందు తాగితే ఏమవుతుంది తాగుదాం అనుకునేవాళ్ళు, పోతే పోనీ ఈ అడిక్షన్ తీసుకుంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ లేకపోతే పార్నో కానీ ఈ అడిక్షన్ వస్తే ఏమవుతుంది, ఏం కాదు, జీవితం ఒక్కసారే కదా ఉండేది అని చెప్పేసి ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు అనమాట. రెక్లెస్ గా ఫైనాన్షియల్ ఆర్ కెరీర్ చాయిసెస్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. అలాగే షార్ట్ టర్మ్ గ్రాటిఫికేషన్, అంటే తక్కువ టైంలో ఎక్కువ సంతృప్తి పొందాలి అనుకునే వాళ్ళు, తక్కువ టైంలో ఏదొచ్చినా ఫ్రీగా రాదు అని తెలియక తక్కువ టైంలో వచ్చే ఆనందాలకి ఈ యొక్క పేరు యోలో అనే పేరు పెట్టుకున్నారు. అంటే జీవితం ఒకసారే ఉంది కదా, నేను ఎంజాయ్ చేయాల్సిందే అనే పేరు పెట్టుకుని ఎంజాయ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా దీని ద్వారా సఫర్ అవుతారు. నాట్ ఓన్లీ దెమ్, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతాయి అనమాట. జీవితం ఒకసారే, కానీ తీసుకునే డెసిషన్ ఏంటి, ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మనకెలా ఇంపాక్ట్ అవుతుంది, ఆ డెసిషన్ వల్ల మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఆలోచించుకొని గుర్తుపెట్టుకుని ఆ డెసిషన్ అనేది తీసుకుంటే మంచిది అని చెప్పడానికి అనమాట. రెండోది నెగ్లెక్టింగ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఈ యోలో కల్చర్ వల్ల ప్లాన్ చేసుకునే వాళ్ళు, అంటే జీవితం ఉన్నదే ఒకసారి కదా అని ప్లాన్ చేసుకునే వాళ్ళు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని వదిలేస్తున్నారు. ఎందుకంటే నేను చూసాను చాలా మంది ఇంట్లో ఉన్న మగవాళ్ళు లేకపోతే ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు ఇలాంటి వాళ్ళు జీవితం ఒకసారే కదా ఉన్నదని చెప్పేసి మందుకు బానిసైన వాళ్ళు, లేకపోతే ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ కి, బెట్టింగ్ యాప్స్ కి, లేకపోతే బయట ఏవో క్లబ్లని పబ్లని డబ్బులు తగిలేసి ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసిన వాళ్ళని చాలా మందిని చూసాను అనమాట. వాళ్ళందరూ కూడా ఇదే కాన్సెప్ట్, జీవితం ఉన్నదే ఒకసారి, ఏం చేస్తే ఏమవుతుంది, ఆనందంగా ఉంటే చాలు, చచ్చిపోతే పోతాం అనే రెస్పాన్సిబిలిటీ లేకుండా చేసేవాళ్ళు. అంతేగాని కెరీర్ సైడ్, ట్రావెలింగ్ సైడ్ మీరు ఇలాంటి డెసిషన్ తీసుకుంటే అందులో తప్పైతే కాదు, కానీ తీసుకున్న డెసిషన్ని ఖచ్చితంగా క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండేలా చూడాలి. లైఫ్ని ఎంజాయ్ చేయాలి, కానీ స్కిల్స్ అండ్ సేవింగ్స్ మీద ఎంతో కొంత ఇన్వెస్ట్ అయితే చేయాలి. అండ్ అడ్వెంచరస్ సైడ్ ట్రావెలింగ్ చేసినా కూడా మంచిదే, కానీ చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా ఉండి అలాంటివన్నీ కూడా మీరు చేసుకుంటే ఎవ్వరికీ ప్రాబ్లం ఉండదు, మీకు ప్రాబ్లం ఉండదు, మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ వీడియో అనేది నేను మెయిన్గా కరెంట్ యూత్ కోసం చేయాలనుకున్నాను అనమాట. చాలామంది నేను సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు అరే ఏం సేవ్ చేస్తావు బ్రో, రేపు ఉంటావు లేదో తెలీదు అంటూ ఉంటారు. కానీ
మీరు అంటే మీరు ఒక్కళ్ళే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, అండ్ మీరు అంటే మీరు ఒక్కళ్ళే కాదు, మీతో ఉన్న సొసైటీని కూడా మీరు గుర్తుపెట్టుకొని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. బికాస్ వీఆర్ ఏ సోషల్ యానిమల్ కాబట్టి కొన్ని పనులు మనం బాధ్యతగా నిర్వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో యోలో కల్చర్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో బ్యాడ్ ఇఫ్ ఇట్ ఎక్స్ట్రీమ్స్ దట్ ఎక్స్టెంట్. సో అది గుర్తుపెట్టుకోండి. So this is about today's topic. If you like this video, please do subscribe to our channel, and I am Krishna signing off. Thank you.